అయ్యా నమస్కారం. శ్రీశైలం గారి కోసం వెయిట్ చేశాను, రాలేదు, అందుకే నేనే వచ్చేసాను. సంతకం తర్వాత పెట్టచ్చు, వెళ్ళి కూర్చోండి. అయ్యా నేను టైంకి వచ్చేసాను కదయ్యా. నువ్వు టైంకి వస్తే ఎగురు గంతులేయాలా? వెళ్ళి కూర్చోవయ్యా. శ్రీశైలం రావమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్నైనా ఎంతసేపు వదిలేశారు, నన్ను రాత్రి ఎత్తుకొచ్చేశారు. ఆయన అదోలో మాట్లాడుతున్నారు, మీరేదో అంటున్నారు. ఏం జరుగుతోంది? ఎందుకయ్యా కుర్రాన్ని మర్డర్ చేశావు? నేను మర్డర్ చేశాను? మరి నేనెవరిని మర్డర్ చేయలేదు. నువ్వే చేసేవాడుగా. అదిగో ఏడుస్తోంది వాళ్ళ అమ్మ. ఇతనేమా ఆ రోజు మన విక్కిని కొట్టింది. నా బిడ్డను చంపేశావు కదా, నాశనం అయిపోతావురా. నా బిడ్డ ఏం తప్పు చేశాడు? నేను వదిలిపెట్టను, అసలు వదిలిపెట్టను. ఎందుకురా చంపావు నా బిడ్డని? నేను వదిలిపెట్టను. రేయ్, నువ్వు కుక్క చావు చేస్తావురా. ఈ అంకులే నేను కాపాడారమ్మా. థ్యాంక్స్ అంకుల్. సిస్టర్ జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఇప్పుడే నీ మొహంలో భయం కనిపిస్తుంది. సార్ నీ ఎవిడెన్స్తో పట్టుకుంటేనే కాస్తారు. పట్టుకున్నాను. మేడం నేను హత్య చేయలేదు మేడం. నువ్వు చేసావో లేదో నేను చెప్తాను. చెప్పండి శ్రవణ్. మేడం తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు మేడం. మ్యాచ్ అవ్వలేదా? బార్లో మనం కలెక్ట్ చేసిన నైఫ్, మెయిన్ బోర్డ్ లివర్, వాటి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో తిలక్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. శ్రీశైలం ఆ రోజంతా మీరు నాతోనే కదా ఉన్నారు, అలాంటప్పుడు నేనెలా హత్య చేసి ఈ మాట నేను అడగాలయ్యా. మేడం మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకువెళ్ళాలి. టైం అవుతుంది. ఈ వాచ్ ఎప్పుడు దొరికిందను? అన్నగారి శవం చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం. వెయిట్ చేయండి. నాకు సాయం చేస్తాను. మళ్ళీ సాయమా? ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు కావాలి. ఏయ్, అది ఆవిడ టేబుల్ మీద ఉందయ్యా. దొరికాననుకో ఈ చుడిదార్ కూడా తీసేసి చెడ్డీతో కూర్చోబెట్టేస్తుంది ఆవిడ. అయ్యో, ఆ రిపోర్ట్ దొరికితేనే మీరు మీ యూనిఫామ్ వేసుకోగలరు, నేను నా మీద మోపిన హత్య నేరం నుంచి బయటపడగలను. ప్లీజ్. దీన్ని త్వరగా చూడండి, టైం లేదు. లక్ష్మక్క, మీ ఆయన మళ్ళీ అమ్మాయిల కేసులో లోపలికి వచ్చాడు. వెళ్ళి చెబుతా కొట్టు. పని చెప్తా ఉండు. శ్రీశైలం, ఎందుకు మేడం రూమ్కి వెళ్తున్నావు? ఏం లేదు, మేడం ఫోన్ చేసి రూమ్ స్ప్రే కొట్టమన్నారు, నువ్వు రాసుకో. ఏదో ఒకటి చెయ్యి. మేడం లేకపోయేసరికి అందరూ మేడంలో ఫీల్ అయిపోయారు. అమ్మయ్య, యూనిఫామా? వేలు ముద్దలు పడకుండా తీసుకెళ్ళడం బెటర్. ఏమైంది? లేదా? ఇదిగో ఉంచుకో. థ్యాంక్స్. అవన్నీ తర్వాత, ముందు చూడు. మేడం ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఇవి? ఏ మాణిక్యాన్ని పొడిచిన కత్తి, బార్ మెయిన్ బోర్డ్ లివర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రెండింటితోనూ మ్యాచ్ అవుతున్నాయి. ఈ డ్రెస్కి నీ మొహానికి సంబంధమే లేదు కదరా. అవును, నువ్వు కర్తవ్య సినిమాలో విజయశాంతిలా ఉన్నావు మరి. అయ్యో మేడం. అన్నీ రెడీ మేడం. మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్దామా? మాణిక్యాన్ని తిలక్ హత్య చేయలేదు. ఇంకెవరు మేడం? చూడండి. మేడం విక్కీ. తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసేరనుకున్నాను, కానీ విక్కీనే తీసుండాలి. తిలక్ విక్కీని కొట్టారు కదా, ఆ రాత్రంతా విక్కీ స్టేషన్లోనే ఉన్నాడా? అవును మేడం, మరుసటి రోజే వాడిని బయటకు వదలాం. నెక్స్ట్ డే రాత్రే మాణిక్యం హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి విక్కీ మిస్సింగ్ అని వాళ్ళ అమ్మ చెప్పింది. మేడం, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి మీతో మాట్లాడాలి. ఇది నీకెలా దొరికింది? మేడం, అందులో ఏముందో చదవండి. ఎవరిని అడిగి రిపోర్ట్ తీసావు నువ్వు? అంత కుడివి నా టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ తీస్తావా? నేను మీలా కాదు మేడం,
విచారణ అని తీసుకొచ్చి హత్య చేయడానికి. నువ్వు చూసావా? నేను హత్య చేయడం నువ్వు చూసావా? అందరూ అలాగే అంటున్నారు మేడం. ఎవరే అన్నది? అయ్యో మేడం, నేను కాదు మేడం. ఎవరే అన్నది? అసలు ఎవరు అన్నది? కోపం వస్తుంది కాదు మేడం. ఇంత పెద్ద అధికారి మీరు హత్య చేయలేదని నిరూపణ అయిన హంతకురాలంటే కోపం వస్తుంది కదా మేడం. నేను ఒక మామూలు పెరోల్ ఖైదీని. చెయ్యని నేరానికి నన్ను హంతకుడు అంటున్నప్పుడు నాకు భయం వేయదా మేడం? ఒట్టేసి చెప్తున్నాను, నేను హత్య చేయలేదు మేడం. మేడం, అబ్బాయి ఒంటి మీద ఎవరో గోళ్లతో గీరారు. వాడి పళ్ళ మధ్యలో ఇంకొకరి కండ ఉందని రిపోర్ట్లో రాసుంది. చేతి మీద ఉన్న గాయాల్ని, నోట్లో ఉన్న కండని బట్టి చూస్తుంటే వాడు ఎవరితోనో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళు వాడిని గీరుండాలి. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వీడు కోరిక ఉండాలి. కావాలంటే నా డిఎన్ఏని దీన్ని మ్యాచ్ చేసి చూడండి. ఏంటబ్బా? డిఎన్ఏ సంగతి మేము చూసుకుంటాం. పొడిచింది టేస్ట్ చెప్తున్నా, నేను పొడవలేదు మేడం. కావాలంటే ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి చూడండి. ఓ శ్రీశైలం, మేడం. ఎస్ మేడం. తిలక్ రిపోర్ట్ ని సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. బ్రిలియంట్. తను బ్రిలియంట్ కాదు మేడం, ఆ. నేనే బ్రిలియంట్. ఎలా చెప్తున్నావు? ఆ ఫైల్ ని మీ టేబుల్ మీద నుంచి నేనే తీసిచ్చాను. శ్రీశైలం పిలిచావా? నేనే. ఇటువైపు దబ్బింది, నేనే అటు వస్తాను. ఏంటి? ఒక హెల్ప్ ఈ స్టేషన్లో ఉన్నవన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చేసాను. ఇక ఇవ్వడానికి ఏమీ లేదు. ఉంది. ఏంటది? ఆ రిజిస్టర్. మణి అనే వాడితో చివరిగా మాట్లాడాడు. ఎస్ మేడం. ఆ తర్వాతే వికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, బయటికి వెళ్తారా? ఏయ్, మేనర్లెస్ మ్యాన్. మేడం, మామూలుగా విక్కీని స్టేషన్ నుంచి వాళ్ళ అమ్మాయి సంతకం పెట్టి తీసుకెళ్తుంది. కానీ ఈసారి మనీ అని ఎవడో సంతకం పెట్టి తీసుకెళ్ళాడు. దీన్ని బట్టి ఆ మనీ ఎవడో కనిపెడితే హంతకుడు ఎవడో మనం కనిపెట్టేయచ్చు. మాకే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలో నేర్పిస్తావా? నువ్వు షాడో పోలీస్కి ఎలగబెట్టడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయితే నువ్వే గమనించుకెళ్ళొచ్చుగా. మూర్తి, మేడం. ఈ మనీ ఎక్కడున్నాడో కనిపెట్టండి. మేడం, అది కనిపెట్టచ్చు కానీ తిలక్కే కదా మేడం ఆ అబ్బాయిని కొట్టింది. పైగా వాడి స్థలంలోనే పూడ్చాడు. ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? నేను చెప్పింది చేస్తారా? మేడం చెప్పి నేను చేయట్లేదు. వెళ్ళవయా? వెళ్ళండి సార్. ఫస్ట్ అలాగే ఉంటుంది, పోను పోను అలవాటైపోతుంది. శ్రీశైలం, మేడం. తిలక్ని వెళ్ళమనండి. అలాగే మేడం. చిన్న అప్లికేషన్ మేడం. ఏంటయ్యా? స్టేషన్లో అందరూ ఈ డ్రెస్ చూసి ఏటయ్యా బ్రోతల కేసు అని అడుగుతున్నారు. ప్లీజ్ నా యూనిఫామ్ ఇప్పించండి మేడం. సరే. ఎందుకు స్టేషన్ నుంచి తీసుకెళ్ళా? చివరిగా వాడు నీకు ఎందుకు కాల్ చేశాడు? చెప్పరా? నువ్వే కదా చెప్పావు. చెప్పు, నిజం చెప్పరా? ఎందుకురా చంపావు? చెప్పరా? చెప్పు, ఎందుకు చెప్పావు? చెప్పు. 50 లక్షలు మాట వేసుకోవడం మధ్య గొడవ మేడం. వాడు నన్ను బెదిరించాడు మేడం. విషయంలోనా? నీకు స్థలం కొనడానికి 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చా? దామోనే ఇచ్చారు మేడం. దాము నీకెందుకు 50 లక్షలు ఇచ్చారు? నొప్పిగా ఉంది మేడం. చెప్పరా? దాము నీకెందుకు డబ్బులు ఇచ్చాడు? చెప్పు. వారికి అది చెప్పడానికి మేడం. వారికి అది చెప్పడానికి మేడం. సార్, ఇక్కడ సార్. సార్ మాణిక్యాన్ని నువ్వు మైనర్ కురాడు కలిసి చంపారా? సార్ సార్ మేము అలాగే అనుకున్నాం సార్. చెప్పరా అన్న, వాడు ఇక్కడే ఉన్నాడన్న. ఓ పోలీసు వాడు కూడా ఉన్నాడు. అదేం ప్రాబ్లం కాదు. వాడు తాగడం మొదలట్ని ఓ అరగంటలో అక్కడ ఉన్నాను. చిన్న చిన్న దొంగతనాలు చేసే విక్కీకి డబ్బు అసలు చూపించి మాణిక్యాన్ని చంపడానికి నాతో పాటు తీసుకెళ్ళాను సార్. వాడిని వైన్ షాప్లోకి వెళ్ళగానే ముందు మెయిన్ ఆఫ్ చేయమన్నాను సార్. ఆ తర్వాత బార్లో ఉన్న మారికి రూమ్కి వెళ్ళమన్నాను సార్. ఆయన ఎవరు ఏంటని అడిగితే వెంటనే డోర్ లాక్ చేసేయమన్నాను. కానీ ఫుల్గా తాగేస్తున్నందువల్ల ఏమీ అడగలేదు అనుకుంటా. అప్పుడే వెనక నుంచి నేను వెళ్ళి పూర్తి చేశాను సార్. చచ్చాడు. చంపేశాక వాడి ముందు గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నేను వెనక నుంచి ఎస్కేప్ అయిపోయాను సార్.
రోజైనా మాణిక్యం కేసులో నేను దొరికిపోతానని తెలుసు, అందుకే వికీని కలుపుకున్నాను. వాడికి 5 లక్షలు ఇచ్చి నీకు 17 ఏళ్ళే 6 నెలలు బయటకు వచ్చి వచ్చని చెప్పాను. కార్లో దొరికిన ఏ ఎవిడెన్స్ లోనూ నీ ఆనవాళ్ళు లేవే. అదే మేడం, ఒకవేళ విక్కీ రివర్స్ అయినా నేను దొరికిపోకూడదని కత్తి నుంచి కరెంటు బోర్డు లీవర్ వరకు వాడి ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ ప్రకారం మాణిక్యం అని చనిపోగానే విక్కీని సరెండర్ అవ్వమన్నాను. ఆ నమ్మకంతోనే దామోని దగ్గర డబ్బు తీసుకొని వాడు సరెండర్ అయిన న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అప్పుడే దామోన్న చనిపోయాడన్న న్యూస్ వచ్చింది. నాకేం అర్థం కాల. ఆ రోజు సాయంత్రం నిన్ను కోర్టుకి వెళ్ళి సరెండర్ అవ్వమంటే ఏం చేస్తున్నారా? డబ్బు సరిపోలేదు. సరిపోలేదా? నిన్నే కదా 5 లక్షలు ఇచ్చాను. నాకు 25 లక్షలు కావాలి. రారా అన్నా చేతి అన్నా. కొట్టానంటే ఎంత ధైర్యం నీకు? డబ్బులు అడుగుతావా? నిన్ను ఇప్పుడు అవసరంగా ఎందుకు కొట్టావు? అన్నా, ఏమైందన్నా? నేను సరెండర్ అవ్వమంటే నన్నే పట్టుకొని చూస్తావా? వాడు పొడిచింది నేను. ఆ కత్తి విసిరి పారేసినందుకు నీకు 5 లక్షలు సరిపోవరా? నువ్వు మాత్రం చర్చి నుండి పొడిచి డబ్బు తీసుకుని సైట్ వెళ్ళని సెటిల్ అవుదాం అనుకోలేదు. ఏంట్రో బాగుతున్నావు? నేనేమి వాగట్లేదు, నిజమే చెప్తున్నాను. నువ్వు పొడవడానికి రాకముందే మాణిక్యం చెవుల నుంచి నోట్ల నుంచి రక్తం కారుతూ పడున్నాడు. నేను మెయిన్ బోర్డు ఆఫ్ చేసేటప్పుడే ఆ హంతకుడు లోపల నుంచి బయటకు వచ్చాడు. నేను మాణిక్యం అనుకుని భయపడి దాక్కున్నాను. ఇద్దరికి 50-50 అంటే ఓకే, లేదంటే ఇప్పుడే వెళ్ళి పోలీసులకి చెప్పేస్తాను. నొప్పిగా ఉంది, వదలనా? వాడు పోలీసుల దగ్గరికి వెళ్తే నాకే సమస్యని వాడు అక్కడే పొడి చేసి నేను కూడా సెట్ కదా అని అక్కడే పూర్తి చేశాను. మాణిక్యాన్ని చంపిందెవరో నువ్వు చూడలేదు. విక్కీ నాతో చెప్పాడు మేడం. వాడిని నువ్వు చంపేశావు. ఎవిడెన్స్ మొత్తం వాడే అంటోంది. అయితే మార్నింగ్ ఎవరు చంపారు? చంపడానికి డబ్బు తీసుకున్నాడని నువ్వు ఒకరిని పట్టుకున్నావు, కానీ వాడు ఇంకొకటి మీద ఎవిడెన్స్ సెట్ చేశాడు. హత్యలేమో ఖైదీల పాటలో జరుగుతున్నాయి అంటున్నావు. ఈ కన్ఫ్యూషన్ నాకు ఉంది సార్. అడవివరం జైలుకి వెళితే క్లారిటీ వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళి ఏం చించక్కర్లేదు, కానీ ఇప్పుడు చనిపోయాడు. వాడి పేరేంటి? విఘ్నేష్ సార్. ఆ మర్డర్ కేసులో వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఇప్పటి నుంచి దాము మాణిక్యం కేసులో నువ్వు తలదూర్చు. ఆ కేసును నేనే ఎంక్వైరీ చేస్తాను.